శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం జనవరి నెలలో వృశ్చిక రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రేక్షక దేవుళ్లకు నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో మరి ఈ వృశ్చిక రాశి వారికి ఈ జనవరి నెల ప్రారంభం చాలా అద్భుతంగా ప్రారంభం అవడం జరుగుతుంది. అంటే రాశిలోనే శుక్రుడు ఉండగా మరి మాసం ప్రారంభమైంది. నిజంగా నూతన సంవత్సర వేడుకలు కానీ దానికి సంబంధించినటువంటి సౌకర్యాలు అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, ఇవన్నీ సంపూర్ణంగా ఈ వృశ్చిక రాశి వారికి అనుభవంలోకి రావడం జరుగుతుంది. జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా శుక్రుని యొక్క అనుగ్రహం లేనిదే జాతకుడు ఎటువంటి సౌకర్యాన్ని సౌఖ్యాన్ని అనుభవించలేకపోతుంటాడు. ఈవెన్ వైవాహిక జీవితంలో సంతోషాన్ని ఆనందం పొందాలన్నా సరే శుక్రుడు మంచి బలవంతుడై ఉండాలి. శుక్రుడు రవితో కంబస్ట్ అయిన అలాగే పాపగ్రహాలతో కలిసి ఉన్న జాతకుడు సౌఖ్యాన్ని అనుభవించలేకపోతుంటాడు. వైవాహిక జీవిత సౌఖ్యాన్ని, సంసార సుఖాన్ని, అలాగే వాహన సౌఖ్యాన్ని, మంచి ఖరీదైన వస్త్రాలు ధరించాలన్నా, ఈవెన్ మామూలు వస్త్రాలు శుభ్రమైన ధరించాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి. అటువంటి శుక్రుడు జనవరి 19వ తారీఖు వరకు రాశి అందే సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ నెల ప్రారంభం నుంచి 19వ తారీఖు వరకు మరి వ్యక్తిగతంగా జాతకుడు ఖరీదైన వాహనాల్లో ప్రయాణించడం, ఇష్టమైన వారిని ప్రియమైన వారిని కలుసుకోవడం, అలాగే వివాహ సంబంధించిన విషయాలు చర్చించుకోవడం, శుభకార్యాల్లో పాల్గొనడం, శుభవార్తలు వినడం జరుగుతుంది. సో స్త్రీలకు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు, ఎందుకంటే శుక్రుడు శని యొక్క నక్షత్రం అనురాధ మీద అలాగే జ్యేష్ఠ నక్షత్రం మీద సంచరించే సమయంలో స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది. అందువలన స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు, వివాహ ప్రయత్నాలు ఫలించడం జరిగే అవకాశం ఉంది. ఇక 19వ తారీఖు జనవరి తర్వాత ధనస్థానంలోకి వస్తూ అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాధిపతి కుజుడితో కలిసి ఉండడం అన్నది కుటుంబంలో శుభకార్యాలు జరగడం, అలాగే కుటుంబ శ్రేయస్సు కోసం పాటుపడడం, కుటుంబ సభ్యుల అవసరాలకు తగు విధంగా సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా 19 తర్వాత అద్భుతమైన ధనయోగం జనరేట్ అవుతుంది. ఆల్రెడీ లాభాధిపతి బుధుడు మరి ధనస్థానంలో సంచరిస్తూ అష్టమాధిపతి కూడా అవడం వల్ల ఆకస్మిక ధనలాభం, దూరపు బంధువుల నుంచి, దూర ప్రాంతంలో వర్క్ చేస్తున్నటువంటి మీ సంతానం దగ్గర నుంచి కుటుంబ అవసరాలకు ధనం సమకూరుతుంది. కుటుంబంలో జరగవలసినటువంటి శుభకార్యాలు కానీ, పుణ్య కార్యక్రమాలు, పూజ పునస్కారాలు, ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ అటువంటి జరపడం కానీ జరుగుతుంది. మరి దశమాధిపతి రవి ఇంచుమించుగా 15వ తారీఖు జనవరి వరకు ధనస్థానంలో ఉంటూ ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం, అలాగే ప్రభుత్వ ధనం మీకు లభిస్తూ ఉంటుంది. మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే అటు ఇటుగా ఈ జనవరి నెలలో 4 గ్రహాలు, అంటే ఈ శుక్రుడు, కుజుడు, బుధుడు, రవి, అంటే ఇవన్నీ కూడా అతి తొందరగా ప్రయాణించే గ్రహాలు. ఏదైనా ధనస్థానంలోకి ఒక గ్రహం వచ్చినప్పుడు అది శుభగ్రహం అయి తొందరగా భ్రమించే గ్రహం అయితే శుక్రుడు కానీ బుధుడు అయితే ధనాన్ని వెంటనే ఇస్తారు. ఎందుకంటే అక్కడ 25 రోజులు నెలే ఉంటారు ఆ భావంలో. ఆ భావం పని పూర్తి చేసి వెళ్ళిపోతుంటారు. అదే రాహు కానీ, కేతువు కానీ, శని కానీ, గురువు వచ్చినప్పుడు ఇంచుమించుగా సంవత్సరం నుంచి 2.5 సంవత్సరాల పాటు ఉంటారు. కాబట్టి చాలా లేట్గా ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అదే శుక్రుడో, బుధుడో, రవి, కుజుడు అయితే ఫలితాన్ని తొందరగా ఇవ్వడం జరుగుతుంది. చంద్రుడు అయితే మరీ తొందరగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఈ 4 గ్రహాలు కంపల్సరీగా ఈ నెలలో అటు ఆర్థిక సంబంధించిన విషయాలు, కుటుంబ సమస్యల నుంచి విముక్తి, శుభకార్యాలు ఇవన్నీ కూడా కలిగించే అవకాశం ఉంది జాతకుడికి. ఇక అర్ధాష్టమ శని కొంతవరకు ఈ రాశి వారికి జరుగుతున్నప్పుడు కూడా మరి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండడం, కుటుంబంలో శుభకార్యాలు, శుభవార్తలు ఇవన్నీ కూడా టెంపరీగా పెద్ద ఇబ్బంది శని భగవాన్ పెట్టే అవకాశం లేదు.
బట్ అయినప్పుడు కూడా మనసుకి కష్టం కలిగించే సంఘటనలు జరగడం జరుగుతుంది. సో ఏదైనా మంచి అన్నా చెడన్నా మనిషికి కష్టం అన్నది సహజంగా రావడం జరుగుతుంటుంది. అది కొన్ని సందర్భాల్లో అది ఆత్మీయుల నుంచి కూడా రావచ్చు. కాబట్టి మరి ఈ సమయంలో ఆత్మీయుల వల్ల మనసు కష్టపడే సూచనలు ఉన్నాయి. మరి తప్పదు, ఇది ప్రతి వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది కాబట్టి తప్పదు. పంచమంలో రాహు కాబట్టి ఆరోగ్య సంబంధించిన విషయాల్లో అంటే స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి చిత్రచికిత్సలు కానీ, పంటికి సంబంధించినవి కానీ, అంటే మొత్తం మీద ఈఎన్టీ అనుకుందాం, చెవి, కన్ను, పన్ను, వీటికి సంబంధించినటువంటి ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ప్రాబ్లం వాటి వల్ల రావడం జరుగుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాంటివి కూడా రావచ్చు. అయితే ఈ సమయంలో మరి ఇతరుల ధనం కోసం ఆశపడడం కానీ, ఈజీ మనీ కొరకు ఏదైనా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, షేర్లో జోదం అలాంటివి పాల్గొనడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మరి జనవరి నెలలో అతి ముఖ్యమైనటువంటి సంక్రాంతిలో ఎక్కువ మందికి ఈ బెట్టింగ్లు, జోదాలు, గేమ్స్ ఆడడం అలవాటు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రాశి వారు మరి ధనాన్ని జోదంలో పోగొట్టుకునే యోగం ఉంది. కాబట్టి మిగతా విషయాల మీద పర్వాలేదు, కానీ జోదం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇంచుమించుగా నష్టపోవడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అయితే కేతువు లాభస్థానంలో ఉండడం వల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దైవ సంబంధించిన కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఏదైనా ఒక ఆధ్యాత్మిక గురువు ద్వారా మంచి విషయాలు తెలుసుకోవడం, మీ జీవితానికి అభివృద్ధికరమైన విషయాలు తెలుసుకొని వారి యొక్క సలహాలు, సంప్రదింపులతో ముందుకు వెళ్ళడం వల్ల జీవితం ఒక మంచి మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి గురువుని ఆశ్రయించి మరి రాబోయే సంక్రాంతి సమయంలో మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఈ జోదం, వ్యసనాలు, క్లబ్బులు, బార్లు వాటి జోలికి వెళ్ళి మరి మీకు వచ్చినటువంటి ధనాన్ని పోగొట్టుకోవద్దు, నేమ్ అండ్ ఫేమ్ని పోగొట్టుకోవద్దు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తే కంపల్సరిగా రాబోయే 2024 జనవరి నుంచి వృశ్చిక రాశి వారి జాతకం పూర్తిగా మారే అవకాశం ఉంది. సాధారణంగా ఈ వార ఫలాలు కానీ, మాస ఫలితాలు కానీ, సంవత్సర ఫలితాలు కానీ జాతకుడి యొక్క రాశిని బట్టి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది గోచార ఫలితాలు అన్నవి రాశిని బట్టి మనం చెప్తూ ఉంటాం. సో ఇంకా మనం డెప్త్గా తెలుసుకోవాలంటే జాతకుడి యొక్క నక్షత్రాన్ని బట్టి ఇంకా డెప్త్ అయిన ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. సో ఏదంటే ఇప్పుడు ప్రతి ఒక్క నక్షత్రం వారికి వారి యొక్క నక్షత్రాల ప్రకారం సంపత్తారని, క్షేమతారని, సాధనతారని, మిత్రతారని, పరమమిత్రతారలని ఈ మిత్ర తారలు కొన్ని ఉంటాయన్నమాట. ఆ తారల్లో ఈ గ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మిత్రతారలో ఒక గ్రహం సంచరించే సమయంలో జాతకుడికి మిత్రుల సహకారం, బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది. అదే సంపత్తారని జన్మ నక్షత్రం నుంచి 2వ తార ఉంటుంది. ఆ తార మీద గురుగ్రహం కానీ ఏదైనా శుభగ్రహం సంచరించే సమయంలో జాతకుడికి ఆర్థికపరమైన లాభం కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో జాతకుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన, సేవింగ్స్ స్టార్ట్ చేసినా అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అదే 4వ తార అంటే జన్మతార నుంచి 4వ తార లెక్కెట్టుకుంటే అది క్షేమతార అవుతుంది. అది స్థిరాస్తి కొనుగోలు చేయడానికి, క్షేమంగా ప్రయాణం చేయడానికి, అలాగే ఎవరికన్నా సంప్రదింపులు జరపడానికి, ఏదన్నా వృత్తి ప్రారంభించడానికి అది అనుకూలంగా ఉంటుంది. ఆ క్షేమతారలో మీరు ప్రయాణం ఎంత కఠినమైన ప్రయాణం ప్రారంభించినా అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. సో అలాగే 6వ తార సాధన తార అంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధించాలన్నా, మీరు వెళ్ళిన చోట అప్పు పుట్టాలన్నా, లేదంటే మీరు అప్పు తీర్చాలన్నా, అలాగే శత్రువులపై విజయం సాధించాలన్నా, ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా, ఒక కోర్టుకి వెళ్ళాలన్నా సాధన తారలో మీరు పని స్టార్ట్ చేస్తే 100% విజయం సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సాధన తారలో ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగంలో తప్పక విజయం లభిస్తూ ఉంటుంది. అలాగే 8వ తార అన్నది మిత్రతార. అంటే మనం స్నేహం చేయడానికి కానీ, వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ, ఎవరితో అన్నా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేయడానికి కానీ మిత్రతార చాలా అనుకూలించే అవకాశం ఉంది. సో అలాగే పరమమిత్రతార అంటే ఈ పరమమిత్రతారలో కొంతమంది అనుకూలంగా ఉందని, కొంతమంది ప్రతికూలంగా ఉంటుందని చెప్తారు. బట్ కానీ ఏదైనా కొంతవరకు న్యూట్రల్గా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం తారాబలం చూసుకొని, అలాగే మరి చంద్రలగ్నాత్తు అష్టమంలో ఏ గ్రహం సంచరించినా కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రతీ నెల ఒకసారి
2.5 రోజులు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంటుంది. ప్రస్తుతం మరి ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి అష్టమంలో ఇప్పుడు సంచారం జరుగుతుంది అనుకుంటాం. వాళ్ళకి ఈ వృత్తి వ్యవహారాల్లో చికాకులు లభిస్తాయి. అందుకని అష్టమ చంద్ర దోషం కూడా జాతకుడికి ఉంటుంది కాబట్టి అది కూడా మరి గమనించుకుంటూ ఈ తారాబలాన్ని కూడా గమనించుకుంటూ ఇంకా మనం సూక్ష్మంగా ఇంకా డెప్త్గా ఈ వార ఫలితాలు మాస ఫలితాలు తెలుసుకున్నప్పుడు ఇంకా పెర్ఫెక్ట్ అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే జన్మ జాతకాన్ని బట్టి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశానాథుడు అంటే మనకి ఏదో దశ జరుగుతుంటుంది. ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో కలుస్తున్నాడు అన్న స్థితిని బట్టి కూడా మన యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తేనే జాతకుడు సరైనటువంటి ఫలితాన్ని పొందగలడు తప్ప ఏదో పేరుని బట్టో రాశిని బట్టో ఈ 4 ఫలితాలు ఏదో తెలుసుకోవడం వల్ల అది 100% ఖచ్చితమైన ఫలితం అయితే కాదు. మరి డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటే మీకు ముఖ్యంగా చాలా సూక్ష్మంగా చాలా జాగ్రత్తగా టైం తీసుకొని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని కూడా పెర్ఫెక్ట్గా జ్యోతిష శాస్త్రంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బందుల్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి జ్యోతిష్కుడికి సరైన సమయం ఇచ్చి తగు విధంగా మరి ఈ జాతకం తెలుసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.